హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నూతన. ఈరోజు మన రెసిపీ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు చూద్దాం. 3 గుడ్లు, 1 కప్పు పంచదార, కప్పు మైదా, నూనె, కిస్మిస్, యాలకులు, బేకింగ్ సోడా, నెయ్యి, పాలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారీ విధానం చూసేద్దాం. మిక్సీలో పంచదార వేసుకొని కొన్ని యాలకులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అదే మిక్సీ బౌల్లో 3 గుడ్లు వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పౌడర్ చేసుకున్న షుగర్, ఆయిల్ 2 కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కప్పు మైదా పిండి వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పాలల్లోని బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకొని బాగా ఇలా ఉండలు లేకుండా కలుపుకొని మిక్సీ బౌల్లో వేసుకొని ఈ విధంగా థిక్గా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పైకి తీగలా వచ్చేలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మనం కళాయి పెట్టి ఇసుక వేసుకొని ప్రీహీట్ చేసుకున్నాం. ఇప్పుడు కేక్ దేంట్లో అయితే వేస్తాం, మౌల్డ్ నిండా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం మైదా వేసుకొని మౌల్ అంతా పరుచుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఈ మౌల్డ్లో వేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ రాకుండా కేక్ సమంగా వస్తుంది. దీని మీద జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ఇసుకలో ఈ కేక్ మోల్డ్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి, గాలి వెళ్ళకుండా. కొంచెం సేపు తర్వాత కేక్ ఉడికిందో లేదో ఇలా చాక్తో గుచ్చితే మనకి కేక్ అంటుకోకుండా ఉంటే కేక్ ఉడికినట్టు. అంతే, కేక్ రెడీ అయిపోయింది. మనం తీసి ఇప్పుడు జెల్తో కానీ మనకి ఏది ఇష్టమైతే దాంతో, క్రీమ్ అవైలబుల్గా ఉంటే క్రీమ్తో కానీ గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఫ్లఫీ కేక్ రెడీ. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.